హాయ్ ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు రణపాల ఆకుతో బజ్జీలు వేస్తామండి. రకరకాల బజ్జీలు తింటాం కదా, ఈరోజు ఈ ఆకుతో వేస్తాం. ఇదిగోండి చెట్టు, ఇది మా తోటలో ఉంది. ఈ చెట్టు కోస్తున్నానండి. ఆకులు మనకు కావాల్సిన ఆకులు కోసుకోవచ్చు. ఫ్రెష్గా చెట్టు ఆకులు తెంపుతున్నానండి నేను. వాళ్ళు సమస్య అట్లా ఉండేవాళ్ళు కిడ్నీ నొప్పులు అవి ఇవి అంటారు కదండి, కొంతమంది అంటారు. అట్లా ఉండేవాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. ఇవి ఆకులు పప్పులో చేసుకుంటారు, కొంచెం పచ్చడి కూడా చేసుకుంటారండి. లైట్గా ఆకులు వేసుకొని నేను ఈరోజు ఇవి వేస్తానండి, బజ్జీలు వేస్తాను. రెడపాల ఆకులతో బజ్జీ అండి. ఆకులు సిద్ధంగా ఉన్నాయండి, కడుక్కొచ్చినాను. చూడండి, కావాల్సినవి చూపించినా కదండి. చెట్టు ఆకులు, బియ్యం పిండి, శనగపిండి, కారం, శనగపిండి, పసుపు, ఉప్పు, సోడా పొడి, జీలకర్ర పొడి, వాటర్. నూనె పొయ్యి మీద పెట్టినారండి. స్టవ్ మీద కాగుతా ఉంది. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి అండి, కరం ఉంటాయి అన్నమాట. కొంచెం మరీ ఎక్కువ కాదు. కొంచెం ఉప్పు అండి, పసుపు, కారం కొంచెం అండి. ఎక్కువ ఎరుపు వచ్చేస్తాయి కారం వేసుకోవచ్చు. వామన్నా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసినాను. సోడా పొడి అండి. చూడాలి, కలిపిన పిండి గ్లాసులో ఎందుకండి ముంచేసుకుంటే ఈజీగా. రణపాల ఆకుతో చేసిన బజ్జీలండి సిద్ధంగా ఉన్నాయి ప్లేట్లో. ఇప్పుడు మా అల్లుడు వచ్చినాడు, ఆకాష్. మన పేరు అసలు పవన్ కళ్యాణ్. టేస్ట్ చేసి చెప్తాడు, చూద్దాం ఏం చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, రణపాల ఆకుతో వడలు వేసినామండి. మరి మిరపకాయ బజ్జీలు, బంగాళాదుంప బజ్జీలు, అరటికాయ బజ్జీలు, అట్లా ఇది కూడా ఒక రకమైన. ఈ ఆకు తింటే కిడ్నీలో రాళ్ళు, సమస్యలు, నొప్పులు, వెనక నడుము నొప్పులు ఏం లేకుండా ఉంటాయంటారు ఆయుర్వేదం డాక్టర్లు కూడా. ఈ ఆకు చెట్టు మా ఇంట్లో ఉంది కాబట్టి చేసినాను. చిన్న టేస్ట్ చేసి చెప్పు. టేస్ట్ చేసి చెప్తాను. రణపాల ఆకు రణపాల బజ్జీలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బజ్జీలాగే ఉంది. బహుశా ఆహా అనే మాట మా అత్త చేతి వంట నుంచే పుట్టినట్టుంది. చాలా చక్కగా చేశారు మా అత్త. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రణపాల ఆకు చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోండి, తర్వాత తుంచుకొని కూరని చేసుకోండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టేస్ట్ అయితే అద్భుతం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది బయట కూల్ క్లైమేట్కి ఇలా హాట్ బజ్జీలు ట్రై చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. సో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.